తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. మీరు చూస్తున్నారు పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. మోడీ ఏపీలో పర్యటిస్తూ ఉన్నారు, స్పెషల్గా వైజాగ్కి సంబంధించి. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్ర ప్రజల యొక్క కళ విశాఖ రైల్వే జోన్, ఇప్పుడు ఆ కళ ఇవాళ సాకారమైంది అని చెప్పేసి 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మోడీ కానీ ముగ్గురు కలిసి వాళ్ళ రోడ్ షో చేస్తున్నారు. నిజంగా ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు రోడ్ షో చేస్తుంటే ఏదో సరే అనిపించింది, కానీ ఇవాళ ఆ రోడ్ షో చూస్తే మాత్రం నిజంగా కళ్ళకి ఆనందంగా అనిపించింది. సరే, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది డెఫినెట్గా ఉంటాయి, అవి కాదని నేను అన్ను. అయినప్పటికీ కూడా 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలే కావచ్చు, అనౌన్స్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ చెప్తా ఉన్నా. విశాఖ రైల్వే జోన్ కావచ్చు, పారిశ్రామిక హబ్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కావచ్చు, ఏపీలో 6 కొత్త రైల్వే ప్రాజెక్టులు, 7 లక్షల మందికి ఉపాధి, దాని ద్వారా పోలవరంకు జల్ జీవన్ నిధులు కావచ్చు, ఫార్మా రంగం అభివృద్ధికి నక్కపల్లి మీద స్పెషల్ ఫోకస్ కావచ్చు. ఇవన్నీ ఇవాళ ఏదైతే వీళ్ళు నాయకులు అంటూ సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, పీఎం కావచ్చు, ముగ్గురు కలిపి చెప్పినటువంటి స్టేట్మెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నిజంగానే 7 లక్షల మందికి ఏపీలో ఈ కొత్త 6 రైల్వే ప్రాజెక్టుల ద్వారా ఉపాధి జరగడం కావచ్చు, నక్కపల్లి విషయమే కావచ్చు, ఈ సిరీ సిటీకి సంబంధించిన శంకుస్థాపన పనులే కావచ్చు. అసలు దీంట్లో వాస్తవాలు ఎంత, నిజాలు ఎంత, ఇదే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనివల్ల నిజంగానే ఏపీ గత 5 ఏళ్ల పాటు కుంటుపడింది అని చెప్తున్నటువంటి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో వాళ్ళు నిజంగా గాడిలో పెట్టేందుకు ఆస్కారం ఉందా? నిజంగానే ఏపీ అంతలా కుంటుపడిందా? మాట్లాడదాం ఇదే విషయానికి సంబంధించి. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు బీజేపీ నుంచి ఫణీంద్ర గారు, జనసేన నుంచి సుజాత గారు, వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు, అలాగే ఎనలిస్ట్ రామ్మోహన్ గారు, టీడీపీ నుంచి సూర్యనారాయణ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ద ప్యానల్ అండ్ వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. రైట్ ముందు టీడీపీ నుంచి మొదలెడదాం. సూర్యనారాయణ గారు, నేను ఆల్రెడీ 7 పాయింట్స్ వరకు కవర్ చేశాను. ఇంకేమైనా మిస్ అయ్యానా? ఇంకేమైనా మిస్ అయ్యా? నిజంగానే ఏపీ దశ మారబోతుందా ఇవాళ ఈ ముగ్గురు ఇలా రోడ్ షో చేసి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి చేయడం వల్ల? శుభ సాయంత్రం అవినాష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అందరి మిత్రులకి, అదే విధంగా మన ఫోర్సైట్స్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఈ జోషులో ఇవాళ ఎలక్షన్స్ అప్పుడు కాకుండా ముగ్గురు నాయకులు రోడ్డు షో అద్భుతంగా నిర్వహించారు. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా నా ఒపీనియన్ ఇదని మీరు ఎప్పుడైతే ధైర్యంగా చెప్పారో అప్పుడే ఇది ఖచ్చితంగా నెరవేరుతున్న ప్రాజెక్ట్ కాదు, నెరవేరిన ప్రాజెక్ట్ లాగా మా అందరికి అనిపిస్తుంది. అలాగే మీరు అన్ని కూడా కవర్ చేశారండి. వాస్తవంగా గత 5 ఏళ్లు నడిచినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధ్వంసాలు చేసిందో ప్రపంచానికి ఎరిగే. దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మానసిక శాంతి అయినా ఉంటుంది. ఆ విధ్వంసాల్లో ముఖ్యంగా అగ్రభాగం, సింహభాగం నష్టపోయింది విశాఖపట్నం అండి. దౌర్భాగ్యం ఏంటంటే విశాఖపట్నం కలెక్టర్ గారి కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ విధంగా అక్కడ ఒక ఆయనకి రాసిచ్చాడు ఆ విశాఖపట్నం ఏరియా 3 జిల్లాలకి అదే సామంతరాజులాగా ఆయన కబ్జాలే కావచ్చు, ఆక్రమణలే కావచ్చు, బీభత్సాలే కావచ్చు, దోపిడే కావచ్చు, ఆ 3 జిల్లాలు కూడా పూర్తిగా చచ్చిపోయిన దశకు వచ్చినటువంటి జిల్లాలకి మళ్ళీ ఈ రోజున మోడీ గారు విశాఖపట్నం రాక కావచ్చు, ఈ 8 నెలల్లో మా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, మా నాయకుల యొక్క విజనరీ సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారి పారదర్శక పాలనలో ఉన్నటువంటి అనుభవాలతో కూడినటువంటి పరిపాలన దక్షత కావచ్చు, ఇవాళ మళ్ళీ విశాఖ నగరం ఊపిరి పీల్చుకుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ రోజు జరిగినటువంటి రోడ్ షో నాట్ ఓన్లీ విశాఖ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశమే గర్వించదగినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కానీ, ఒక పారిశ్రామిక రంగ అభివృద్ధికి మోడీ గారు చేయూతనివ్వటం, బాబు గారు దాన్ని స్వాగతించటం. బాబు గారు ఓపెనింగ్ స్పీచ్ లో కూడా చాలా క్లారిటీగా ఈ ఆంధ్రప్రదేశ్ మీ నుంచి ఏం కోరుకుంటుందో చెప్పారు, మీరు ఏం సహాయం చేశారో దాని కృతజ్ఞతలు చెప్పారు, ఏం కోరుకుంటుందో కావాల్సిన డిమాండ్స్ కూడా చాలా ప్లీజింగ్ గా మాట్లాడి ఆయన మనసు నొప్పించకుండా అడిగి చెప్పారు. దానికే మోడీ గారు కూడా తన కామెంట్స్ లో అన్నారు, స్పీచ్ సూపర్ 6 కొట్టారు చంద్రబాబు గారు అని. ఆ విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, 1 లక్ష్యము జరిగిపోయిన దాన్ని ఎలాగో తిరిగి తీసుకురావాలి. ప్రపంచంలో ఎప్పుడు కూడా ఏ మోటివేషన్ చెప్పినా కూడా జరిగిన చెడుని రీబ్యాక్ చేయడం కష్టం. కానీ
ఇక జరగకుండా చూడాలి. దాన్ని పూడ్చడానికి మనం ఏ ఉద్దేశంతో ముందుకెళ్లాలనేది ఈ సిద్ధాంతం. ఈ సిద్ధాంత క్రమంలో 8 నెలల్లో పరిపాలన ప్రపంచం మొత్తం కూడా అద్భుతంగా చెప్పుకుంటున్నారు. మోడీ గారు కూడా ఇవాళ అదే శ్లాఘనీయంగా మాట్లాడారు. మరి 2003లోనే హైడ్రోజన్ హబ్బుని కనుక కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క విధానాన్ని తీసుకున్నట్లయితే 2003లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇంకా ఉన్నారండి. 2023లో 2003 కాదు 2023లో ఉన్నారు. మరి ఆయన దాన్ని క్యాచ్ చేయలేకపోయారు. 24లో గెలిచిన ప్రభుత్వం 8 నెలల్లో ఇవాళ దాన్ని తీసుకురాగలిగిందంటే మరి అది చంద్రబాబు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు, మోడీ గారి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పోల్చడంలో మోడీ గారు పెద్దగా పాత్ర నిర్వహించడం. ఎవరు కాదనలేదు. రైట్ సూర్యనారాయణ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. సుజాత గారు ఇవాల్టి ఈ సంఘటన మొత్తాన్ని ఏపీ ఏ విధంగా చూడాలి? లేదా సూర్యనారాయణ గారు అన్నట్టు నిజంగానే దేశం అంతా తిరిగి చూసేంత పరిస్థితులు నిజంగానే ఏపీలో కొనసాగేందుకు ఆస్కారం ఉందా? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. 5 ఏళ్లు ఐసీయూలో గడిపిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఊపిరి పీల్చుకుని బయటకు వచ్చి సంతోషంగా కడకల్లాడుతుంది అనడానికి నిదర్శనమే ఈ రోజు విశాఖలో జరుగుతున్న రోడ్ షో. కానీ ప్రధాని అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు యొక్క కూటమి ఏదైతే ఉందో ఎలక్షన్స్ కు ముందు ఓన్లీ కేవలం ఓట్ల కోసం వచ్చి వీళ్ళు ఓట్ల కోసం వరాలు ఇచ్చేసి గెలిచిన తర్వాత కనిపించకుండా పోయే వ్యక్తులు కాదు. ఇచ్చిన మాట ప్రకారం, ఎలక్షన్స్ లో ఇచ్చిన మాట ప్రకారం మాటకి నిలబెట్టుకుంటున్న వ్యక్తులు అని ఇదొక ప్రధాన సాక్ష్యం సార్. ఇందు మూలంగా మీ ద్వారా విశాఖ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. వీళ్ళని కూటమి ప్రభుత్వాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటల్ని నమ్మకుండా విశాఖని రాజధానిగా చేస్తానని, విశాఖని ఆర్థిక రాజధాని అని కాసేపు, పరిపాలనా రాజధాని అని కాసేపు, విశాఖలోనే ఉంటాను, నేను మకాన్ మార్చేస్తున్నాను, ఉగాదికి వచ్చేస్తున్నా, దసరాకు వచ్చేస్తున్నా, సంక్రాంతికి వచ్చేస్తున్నా అని చెప్పి విశాఖ ప్రజల్ని మోసం చేయాలని చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విశాఖ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారంటే కనీసం ఒక్క సీటు కూడా వైజాగ్ లో వైసీపీ గెలుచుకోలేకపోయింది సార్. అంటే అమరావతి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను రాజధానికి సమ్మతిస్తున్నాను అని చెప్పి తర్వాత మోసం చేసిన తీరుని విశాఖ ప్రజలు తిప్పికొట్టారు. ఆనాడే వ్యతిరేకించారు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే అమరావతి రైతులు సింహాచలం కానీ శ్రీకూర్మం కానీ యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ హారతులు పట్టి స్వాగతం పలికారు ప్రజలు. ఎందుకంటే విశాఖను రాజధానిగా చేస్తున్నారు కదా, ఇక్కడేదో మనకి మంచి జరుగుతుంది, మనకు అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు భావించలేదు సార్. అమరావతికి అన్యాయం చేసిన వాళ్ళు రేపు మాకు కూడా అన్యాయం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు, ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఆ రోజే, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే గ్రహించేశారు ప్రజలు. వాళ్ళ అవకాశం వచ్చే వరకు కామ్ గా వేచి ఉన్నారు. ఎందుకంటే ప్రశాంతమైన విశాఖ నగరం సార్. ఎప్పుడు ఇంతకు ముందు అక్కడ హత్యలు, ఏదంటే దోపిడీలు, దొంగతనాలు పబ్లిక్ గా నడి రోడ్డు మీద ఎప్పుడు జరగలేదు. కానీ వైసీపీ హయాంలో చాలా నీచంగా రోడ్ల మీద పరిగెట్టించి హత్యలు జరిగిన సందర్భాలు చూసాం. ప్రశాంతమైన విశాఖని వీళ్ళు పాడు చేస్తున్నారు. కేవలం దోచుకోవడానికి మాత్రమే విశాఖ రాజధాని, కానీ విశాఖ మీద ఎటువంటి ప్రేమ లేదు. ఎక్కడో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి గారిని, వీళ్ళందరినీ తీసుకుని వచ్చి విశాఖలో కూర్చోబెట్టి విజయసాయి రెడ్డి గారిని తీసుకుని వచ్చి విశాఖకు అప్పగించి, అంటే వీళ్ళ ఇష్టారాజ్యంగా వీళ్ళు సొంతంగా రాసుకున్న రాజ్యాంగం లాగా విశాఖను దోచుకోవడానికి మాత్రమే వాడారు అన్నది వాస్తవం సార్. అటు మీకు సింహాచలం భూములు విషయంలో కానీ, అలాగే గుడివాడ అమర్నాథ్ గారి మీద వచ్చిన ఆరోపణలు 600 ఎకరాలు భూ కబ్జాల విషయంలో కానీ, కోస్టల్ ఏరియాలో దొరికే ఖనిజ సంపద దోపిడీకి గురి కావడం కానీ, ఎర్రమట్టి దిబ్బలు తవ్వేయడం కానీ, రిషికొండ ప్యాలెస్ కానీ, ఒకటా రెండా కాదు సార్. ఈ రోజు డిబేట్ కూడా సరిపోదు, అంత దారుణంగా విశాఖను నాశనం చేశారన్నది అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు ప్రజలు ఇన్ని కోట్ల రూపాయల అభివృద్ధి ఆంధ్రాకి రావడం, ముఖ్యంగా విశాఖలో వైజాగ్ రైల్వే జోన్ ఇటువంటివి ఏర్పడడం నిజంగా రాష్ట్ర ప్రజలందరూ సంతోషిస్తున్నారు సార్. అటు విశాఖకే కాదు, ఇటు రాయలసీమలో కూడా, ఇటు కృష్ణపట్నం పోర్ట్ అని, ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ అని, అన్ని రకాలుగా మనం చూస్తుంటే కనుక అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందనడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం సార్. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ ఉద్యోగాలు ఏర్పడే పరిస్థితులు, 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం అంటే
సామాన్యమైన విషయం కాదు సార్. గత వైసీపీలో మనం చూసుకుంటే కనుక మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి సార్. ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళు 70% నిధులు ఇచ్చి 30% మీరు ఇవ్వండి అంటే ఇవి కూడా ఇవ్వకుండా 70% నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఇచ్చిన నిధులను కూడా వాడుకోవడం చేతగాని ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందో గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఇన్ని కోట్ల రూపాయలు మనకి పెట్టుబడులు రావడం నిజంగా రాష్ట్ర ప్రజలందరూ ఆనందించాల్సిన విషయం సార్. రైట్ సుజాత గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ. ఫణీంద్ర గారు ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇన్ఫాక్ట్ మోడీ ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు మన డిబేట్ జరుగుతున్నటువంటి టైంకి కూడా. ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇవేనా, ఇంకేమైనా రాబోతున్నటువంటి వరాలు ఏమైనా ఉన్నాయా ఏపీ పైన? ఫణీంద్ర గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి, చాలా లో వస్తుంది మీ వాయిస్. నాకు అర్థం, ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో కూడా నాకు అర్థమైంది. ముఖ్యంగా ఇందాక సుజాత గారు, అదే విధంగా రామ్మోహన్ గారు, అందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పేశారు వాట్ ఈస్ వాట్ అనేసి అని. ఈ రోజున చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు చెప్పినటువంటి సామెత నాకు గుర్తొస్తుంది. ఏంటంటే నత్తగుల్లలన్నీ ఒక చోట వస్తాయి, వజ్రాలన్నీ కూడా ఒకవైపు వెళ్తాయి నాన్న అని చెప్పేసి చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు చెప్పినటువంటి సామెత ఏదైతే ఉందో, ఈ రోజున అదే ఒక సామెత ప్రకారంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము కొన్ని సంవత్సరాలు, కేవలం 5 సంవత్సరాలు వెనకబడటం కాదు, కొన్ని సంవత్సరాలు వెనకబడిపోయి ఎందుకు పనికిరాదు, ఈ రాష్ట్రానికి ఎటువంటిది లేదు, దిక్కు దివానా లేదు, అన్ని రకాలుగా ఈ రాజధాని లేదు, ఏమీ లేదు అని చెప్పేసి రాష్ట్రం అతలోకుతలం అయిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, వివిధ ప్రాంతాల వారు కానీ, గ్రామీణులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి. ఫణీంద్ర గారు మీ సైడ్ మళ్ళీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, ఆడియో ఇష్యూ ఉంది ఫణీంద్ర గారు. రైట్ ఫణీంద్ర గారు ఒకసారి మీ ఇంటర్నెట్ ఇష్యూ చెక్ చేసుకోండి, దెన్ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. రైట్, ఇక రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, నాకు తెలిసి ఇవాళ ఏమంటారు ప్రతిపక్షం పాత్ర ప్లస్ ఎనలిస్ట్ పాత్ర రెండు మీరే పోషించేలాగా ఉంది పరిస్థితి. సో ఇవాళ జరిగినటువంటి ఈ సభని కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా జరుగుతూ ఉంది, తర్వాత ఆ రోడ్ షోని జరుగుతున్నటువంటి దాన్ని ఏపీ మీద కురిపించినటువంటి వరాల జల్ని మీరు ఎలా చూస్తున్నారు? అవినాష్ గారు, మీకు అట్లాగే ప్యానెల్ ఉన్న మిత్రులు నమస్కారం. మన దేశ ప్రధానమంత్రి అంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు, అవును, అలాగే పదవులు కూడా. మన దేశ ప్రధానమంత్రి మన ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కి వచ్చినందుకు మరి కృతజ్ఞతలు చేయాలి, స్వాగతం చేయాలి. వరాలు అంటారా, కావలసిన కార్యం గంధర్వులు తీర్చినట్టు కొన్ని పనులు ప్రజలు తీరుస్తారు. అంటే అందరికంటే చరిత్ర నిర్మాతలు ప్రజలు. నాకు ఈ మొత్తం ఎపిసోడ్ లో నాకు కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నిజంగా ఏమంటే 10 ఏళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నుంచి ఒక్కసారి వేసుకుంటే సినిమా రీల్ గిర్రం తిరుగుతుంది నాకైతే. ఇదే ఇప్పుడు కాంబినేషన్ లో తిరుపతి సభ జరిగింది. చాలా ఆశపడ్డాను నిజంగా చెప్పాలంటే. మన అమరావతి రాజధాని ఆనాడు అప్పుడే శంకుస్థాపన కార్యక్రమం, మన పోలవరం పోలవరం శంకుస్థాపన పూర్తవుతుంది, 5 ఏళ్ల మొదటి 5 ఏళ్ళు అనుకున్నాను. నిజంగా ఆనాడు నీళ్లు మట్టి తెచ్చిండా, రకరకాల విమర్శలు ఉన్నా కూడా ప్రధానమంత్రి మొట్టమొదటి పని మనకు చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారు. 7 మండలాలు పోలవరానికి ఏవైతే అవరోధంగా ఉంటాయో, రేపు పొద్దున భూసేకరణ నుంచి మొదలుకుంటే 2 రాష్ట్రాల పరిధిలో ఉంటే కష్టము, ఇప్పటికే మనకు ఒరిస్సాతో ఉన్నది, ఛత్తీస్గఢ్ తో కొన్ని సమస్యలు ఉన్నాయి కనుక విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సమస్యలు ఉండొద్దని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విభజన అట్లా చేసేసి కొన్ని క్లాజులు అట్లాగే ఉంచి కొన్ని విభజనలో కొన్ని అంశాలను మనం సరైన విధంగా పేర్కొనకపోవడం వల్ల వచ్చిన మొట్టమొదటి చిక్కును ఆర్డినెన్స్ ద్వారా మోడీ గారు తీర్చా మాట ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అర్థం చేశారు స్పష్టంగా. కానీ కొంచెం నాకు వెనక్కి వెళ్తే నిజంగా ఎప్పుడు జరగాల్సిన పని ఎప్పుడు జరుగుతుంది, జరిగిన దానికి జరుగుతున్న దానికి అభినందిస్తున్నాను నేను. ఏనాడు జరగాల్సిన పని ఎప్పుడు జరుగుతుంది అనేది చూడాలి. సరిగ్గా 10 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి. 2014-24 మనకి జూన్ 2వ తారీఖు మనకు అపాయింటెడ్ డే ఉంటే 10 ఏళ్ళు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మంచి మాట అన్నారు. ఏమన్నారంటే, మాకు మా కళ రేపటి గురించి ఆలోచించే ప్రధానమంత్రి కాదు, ఇంకా గట్టిగా మాట్లాడితే రేపు జరగాల్సిన పని నిన్న జరిపిస్తున్న ప్రధానమంత్రి అన్నారు. కొంచెం నాకు అక్కడ కొంచెం లోపం కనపడింది. రేపు జరగాల్సిన పని నిన్నటి గురించి ఆలోచన చేస్తే ఇప్పటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాలి, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా నిర్మాణం పూర్తి కావాలి, రామాయపట్నం పోర్టు పూర్తి కావాలి, కడప ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి కావాలి. విభజన హామీలు ఇవన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆరాటపడ్డది, ఆశపడ్డది దీనికోసం. విభజన తర్వాత హైదరాబాద్ కోల్పోయి ఆదాయంలో చాలా వరకు నష్టపోయి ఆనాడు కలిసినాడు ఆంధ్ర రాష్ట్రం అట్లాగే ఉన్నది, విడిపోయినట్టు అట్లాగే ఉన్నది. అంటే అభివృద్ధి ఏం జరగలేదు అంటలేదు, కానీ కలిసినాడు అప్పులతోనే ఉన్నది.
ఆనాడు హైదరాబాద్ స్టేట్ లో ఉన్న ఇప్పుడు తెలుగు ప్రాంతం ఏదో లాభాలతో ఉన్నది, 5 కోట్ల మన అదనపు ఆదాయంతో ఉన్నది. విడిపోయినాడు కూడా లాభసాటిగా అదనపు ఆదాయంతోనే తెలంగాణ విడిపోయింది. ఇటు పక్కన అప్పులతోని మన ఆంధ్రప్రదేశ్ ఇటు పక్కకు వచ్చేసి. కానీ ఏనాడు జరగాల్సిన పని, చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పాలంటే రేపు జరగాల్సిన పని నిన్ననే ఆలోచించే ప్రధానమంత్రి అన్నారు, మంచిదే కాదండి. కానీ మన రాష్ట్రానికి వచ్చినట్లు ఏం జరిగింది, మొన్న జరగాల్సిన పని ఇవాళ జరుగుతుంది అంటున్నారు. నేను ఆశావాహుడిని, నేను నిరాశవాదిని కాదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజల భావాన్ని మనం పంచుకోకపోతే మనం ఆత్మద్రోహం చేసుకున్నట్టు అవుతుంది. అంటే మొన్న జరగాల్సిన పని ఇవాళ జరుగుతున్న సంతోషపడదాం, కానీ ఇది కంటిన్యూ కావాలని కోరుకుందాం. ఇవాళ ఇల్లు అలికా పండుగ కాలే ఇంకా. నా ఉద్దేశం అయితే ఇల్లు అలికిండ్రు, పండుగ కావాల్సి ఉన్నది. ఎట్లా పండుగ అవుతుంది? నిజంగా 1,95,000 కోట్ల రూపాయలు అది మన ఏదైతే మనకు గ్రీన్ ఎనర్జీ దాని కోసం పెట్టారు. దానివల్ల డబ్బులు ఎక్కువ, కానీ మనకు ఉపాధి కూడా అట్లా దాని వల్లే వస్తుంది. 55,000 నుంచి 60,000 ఉద్యోగాలు దాని నుంచి వస్తాయి. ఇప్పుడు కూడా ఆధునిక భారతదేశంలో ప్రపంచంలో కూడా కొన్ని విలువలు మారుతున్నాయి. మానవాభివృద్ధి అంటే గతంలో ఏమిటి, బంగ్లాలు లేకపోతే అభివృద్ధి అంటే భవనాలే అనుకునే వాళ్ళు, సహజ వనరులు అనుకునే వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. అభివృద్ధి అంటే విద్య, ఆరోగ్యం, ఉపాధి. ఉపాధి అంశం ఉంది కనుక, ఉపాధి అంశం ఉంది కనుక ఖచ్చితంగా దీన్ని ఆహ్వానించాలి. ఎప్పటిదాకా పూర్తవుతుంది ఎట్లా అనేది, ఈ గతంలో లాగా అమరావతి ఎట్లా అయిపోయిందో అట్లాగే మనకు పోలవరం నిర్మాణం పూర్తి ఎందుకు కాలేదు. ఎందుకంటే పోలవరం ఎవ్రీ స్టేజ్ లో నేను వెళ్ళి చూసి వస్తున్నాను. ఇప్పుడు కాదు, పోలవరం మొదలు పెట్టబడి 4 సార్లు వెళ్ళాను. అంటే ఏ స్టేజ్ లో 2 సార్లు అప్పుడు ఆ ప్రభుత్వంలో, 2 సార్లు మధ్య వచ్చిన ప్రభుత్వంలో, మళ్ళీ మొన్నొకసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశాను. వేగవంతం అవుతున్నాయి. ఒకనాడు 2017లోనే 45 గేట్లలో 26 గేట్లు పక్కన పెట్టి తయారై కూర్చున్నాయి. కానీ మనం ఏం చేసినాము, ఏదో రకంగా మనము కొంత అశ్రద్ధ చేయడమా, లేకపోతే కొన్ని మెరుపులు మరకలు కానీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే వైసీపీ ట్రాప్ లో పడ్డం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టమైంది. ట్రాప్ లో అంటే ఏమంటున్నారంటే 3.5 ఏళ్ళు కలిసి ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన మోడీ గారికి అడిగి ఇవాళ ఘనమైన స్వాగతం చెప్పినాం. ఒకసారి తిరుపతి సభ గుర్తు చేసుకుందాం. మనం తిరుపతిలో మోడీ గారు వచ్చినప్పుడు ఎట్లా అవమానించినాం, దాని వల్ల నష్టపోయినా అంటున్నాను. వాళ్ళ మోడీ గారు కక్ష కట్టి మనకి ఏం చేయలేదు నేను అంటలేను. కానీ ఇప్పుడు మనం వాడుకున్న తీరును బట్టి ఉంటుంది, మనం వచ్చిన వాడిని ఆహ్వానించే తీరును బట్టి ఉంటుంది. రాజకీయంగా విభేదించవచ్చు, కానీ వ్యక్తిగతంగా అవమానించడం వల్ల మనకు 6 ఏళ్ళు వెనుకపోయినా ఉంటున్నాను. ఆనాడు మోడీ గారిని తిరుపతి సభ సాక్షిగా మనం అవమానపరచకపోతే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం. నేను విపక్ష మాట్లాడతాను, నాకు సంబంధం లేదు, వైసీపీ లేకపోయినా సరే. ఇక్కడ నేనేమంటున్నానంటే ఆనాడు అది జరగడం వల్ల దురదృష్టం అంటున్నాను నేను. అంటే మనం విభేదించవచ్చు రాజకీయంగా, కానీ మన పనులు మనం సహకారం చేసుకోవాలి కదా. అందుకని వాళ్ళ అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. కలిసి ఉంటే కథ సుఖం అనే సినిమా మనమే చూసినాం, విడిపోతే చెడిపోతాం అనే సినిమా కూడా మనమే చూసినాం. ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటే మనం చేయాల్సిన పని ఆలస్యంగా మొదలైంది. కానీ నేను ఒక హిందీలో సామెత చెప్తాను, దేర్ హై మగర్ అంధేర్ నహి. ఆలస్యమైంది, చీకటి కాలేదు. కానీ చీకటిని తొలగి వెలుగు రేఖలు రావాలంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా చేయాల్సి ఉంది. నేను ఒక మాట చెప్తాను, ఎందుకంటే మోడీ గారి మాటల్లో ఇవి రావు కనుక నేను చెప్తున్నాను. ఇవాళ విభజన హామీల్లో ఉన్న వాటిని ఎట్లా అంటే అసలైన ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే అసలైన హామీలు ఇంకా బయటకు రాలేదు, అసలైన ఎట్లాగా అయినాయి కాదట్లేదు. ఇప్పుడు ఒక సామెత ఉంది అవినాష్ గారు, ఇప్పుడు ఒక అమ్మమ్మ అడిగిందట, బిడ్డ నువ్వు సద్దన్నం తింటావా, ఉడుకన్న మీద కాగుంటావా, మధ్యాహ్నం సకినాలు తింటావా అన్నదట. ఇప్పుడు సంక్రాంతి పండుగ సకినాలు చెప్పుకుంటావు అంటే, అబ్బా నేను సద్దన్నం తింటా, ఉడుకన్న మీద కాగుతా, మధ్యాహ్నం సకినాలు కూడా తింటా అన్నట. నేను అటువంటి బాబు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినవి రాని, కానీ రావాల్సిన ఏంటి ఒకసారి గుర్తు చేస్తాను రావాల్సిన. ఇవాళ 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలకి ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే. తెలంగాణలో 7 జిల్లాలు, తెలంగాణలో 9 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లో 7 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3, రాయలసీమ 4, 7 జిల్లాలు ప్రకటించారు. 7 5 35, 50 కోట్లు పీనట్స్ తో సమానం. 4 ఏళ్ళు అయింది రాక డబ్బులు, ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. ఈ రాష్ట్రానికి చిన్నదే కావచ్చు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అసలు కంటే కోసరి బాగా అనిపిస్తుంది నాకు. ఇవాళ పెద్ద పెద్ద ప్యాకెట్లు వచ్చినాయి, అభినందిస్తాం. బీజేపీ ఎన్డీఏ కూటమిని అభినందిస్తున్నాను. కానీ గత విధ్వంసం జరిగింది ఏదైతే గతంలో 3 ముక్కలు ఆడారు, వైసీపీ ఉన్నా లేకుండా ఇదే మాట్లాడతాను. గత 5 ఏళ్ళు చాలా విధ్వంసం జరిగింది, 10 ఏళ్ళు వెనక్కి పోయింది ఆంధ్రప్రదేశ్. రైట్ రామ్మోహన్ గారు, I'll come back to you. మనం ఎక్కడైతే ఆగుతున్నామో ఒక్క మాట ఈ 2 ముచ్చలు మాట్లాడలేదు, ఎందుకంటే మనకు రావాల్సినవి చాలా ఉన్నాయి, అవి రాబట్టుకుందామంటున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కంటే సీనియర్. 2095 ఆయన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు. 2002లో ముఖ్యమంత్రి ఎవరు, మోడీ గారు. అవమానించబడతా అంటే ఒక ఇద్దరు సమాన స్కందుల మధ్యన
ఇవాళ మంచి చోట జోడీ కుదిరింది. ఆడ ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 4వ సారి ముఖ్యమంత్రి. కానీ గత 5 ఏళ్ళని మర్చిపోలేను. కాలంబు రాగానే కాటేసి తీర్థం అన్నట్టు గత 5 ఏళ్లలో ప్రజలు తిరగబడ్డారు, సైలెంట్ గా విప్లవం శంఖం మోగించారు. అందరూ అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారు, 164 సీట్లకు తక్కువ కాదు అసలు. అసందర్భమైన నాకు తెలిసి అసందర్భమైన ఒక స్టేట్మెంట్ నేను చెప్పాలి. ఎన్డీఏ కూటమికి నిజంగానే అంటే వస్తున్నటువంటి లీకేజ్ల కారణం చేత ఒక లీకేజ్ ఇందాక సాయంత్రం రావడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో శరద్ పవార్ కూడా కలవబోతున్నాడు అనేటువంటి మాట. మేబీ అది జరిగితే ఇంకా పెద్ద ఎత్తున మార్పులు ఏమైనా రావచ్చు, మేబీ సెంట్రల్ లో. సో దాని ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వేరే చెప్తారు. మీరు అడిగారు కనుక చెప్పారు కనుక ఇండియా కూటమి బీటలు వాడుతుంది, అదొకటి. అది చాలా పెద్ద సార్, అది రేపు పెట్టుకుందాం, అది రేపు డిస్కషన్ పెట్టుకుందాం. దట్స్ ఎ లాట్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే నేను ప్రతిపక్ష నాయకురాలు సిరిమల్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, నిన్న ఇవాళ మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా సంగతి ఏంది అని. అయ్యా, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయము, దీని గురించి ఎవరు మాట్లాడినా లాభం లేదు. రాబట్టుకుందాం, రావాల్సిన దానికోసం కలిసికట్టుగా తమిళనాడు రాజకీయాలు చేద్దాం. మనము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అందరూ పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, దాన్ని సానుకూలంగా చేయాలి. తొందరపడితే లాభం లేదు. పోయినసారి 2018లో తొందరపడినట్టు పడితే కష్టం. ఇప్పుడు వైసీపీ రెచ్చగొడతారు, ఇటు పక్కన ఏం సాధిస్తారు, ప్రత్యేక హోదా సంగతి ఏంది. మరి వాళ్ళు కూడా అన్నారు కదా 25 సీట్లు ఇస్తే మేము చేస్తామన్నారు, 22 ఇచ్చారు కదా, ఏం కాలే కదా. అందుకని ఇప్పుడు వాళ్ళ టాపులు మరోసారి పడకుండా పవన్ కళ్యాణ్ గారు మన క్విక్ ఫిక్స్ లాగా లేకుంటే ఫెవికాల్ లాగా నాకు తెలిసి ఆయన ఒక్కడే నాకు తెలిసి కళ్యాణ్ ఒక్కడే నాకు తెలిసి ఈ బంధాన్ని ఇంకా కాపాడుతా ఉన్నాడు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. రైట్, I'll come back to రామోహన్ గారు. పాతే మర్చిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి ఒక మంచి ముహూర్తం ఆసన్నమైంది. ఇది అనుకుంటున్నాను నేను. దీన్ని సాకారం చేసుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల పైన ఉంది. రైట్, ప్రతిపక్షంతో కలిసి కూడా ఉండాలని. రైట్. ఫణీంద్ర గారు, ఇందాక మీరు డిస్కనెక్ట్ అయ్యారు. ఇంకా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా ఏమన్నా వచ్చేటివి ఉన్నాయా ఏపీకి? ఇంకా చాలా రావాలి. రామ్మోహన్ గారి మాటలు మీరు విన్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఫణీంద్ర గారు, ఆయన మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యారు. ఫణీంద్ర గారు, రైట్. సూర్యనారాయణ గారు, రామ్మోహన్ గారి మాటలు విన్నారు క్లియర్గా. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్, అంటే ఏపీకి జరిగినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో గత 5 ఏళ్ల పాటు, ఇన్ఫ్యాక్ట్ తిరుపతిలో ఆనాడు మోడీకి అన్యాయం ఏదైతే అవమానం జరిగిందో దాని ఎఫెక్టే 5 ఏళ్ల పాటు 6 ఏళ్ల పాటు మనం చూసాం ఏపీ పైన అనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు రామ్మోహన్ గారు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని అందరం యాక్సెప్ట్ కూడా చేస్తాం. మేబీ ఆనాడు ఇదే కూటమి ఆ 5 ఏళ్ల క్రితం కూడా ఉండుంటే ఈ టైంకి ఫార్ బెటర్ డెవలప్మెంట్ చూసి ఉండే వాళ్ళమేమో. ఏమో, ఇట్స్ జస్ట్ లైక్ క్వశ్చన్ మార్క్ అంతే. ఒకవేళ ఉండుంటే బాగుండేది అనేటువంటి నిజంగా అందరిలో ఉన్నటువంటి అభిప్రాయం. దీన్ని మీరు ఏకీభవిస్తారా? అవినాష్ గారు, ఒక విషయం అండి, రామ్మోహన్ రావు గారు పెద్దలు అనలిస్టు, ఆయన మాట్లాడిన దానిలో కొంతవరకు నేనైనా మా ఫణీంద్ర గారైనా సోదరి సుజాత అయినా ఏకీభవించక తప్పదు. కారణం ఏంటంటే నాకు పరిస్థితులు అది. ఇప్పుడు అక్కడ వ్యక్తిగత విద్వేషాలు కానీ ఏమీ లేవు. ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. అది కొంత బాధాకరంగా కేంద్ర ప్రభుత్వానికి అనిపించింది. అదే విధంగా అదే టైంలో కొంతమంది ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు ఆ పార్టీని ఈ పార్టీని లేకుండా కొంత చంద్రబాబు గారి మీద ప్రెషర్ తీసుకురావటం. ముఖ్యంగా నేను కూడా ఆ రోజు కొన్ని డిబేటుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడితే డిపిఆర్ అంటున్నారని చెప్పి ఒక నాయకుడిని గట్టిగా మాట్లాడడంతో జీవీఎల్ నరసింహారావు గారు నా మీద కూడా రాజ్యసభలో కేసు పెట్టడం జరిగింది వెంకయ్యనాయుడు గారి దగ్గర. ఎందుకంటే ఆల్రెడీ 10 సార్లు ఇచ్చిన డిపిఆర్లు కూడా మళ్ళీ డిపిఆర్ అంటున్నా కానీ ఇంకా బడ్జెట్ రిలీజ్ చేయని పరిస్థితుల్లో జీవీఎల్ గారు మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి, చంద్రబాబు గారు జోలికి వస్తే ఖబర్దార్ అని నేను ఒక డిబేట్ లో మాట్లాడినందుకు జీవీఎల్ గారు నా మీద వెంకయ్యనాయుడు గారికి రాజ్యసభలో కంప్లైంట్ ఇచ్చారు. నాకు ప్రాణహాని ఉంది అతని మీద, అతనితో నాకు ఖబర్దారిని బెదిరించాడని చెప్పేసి. సరే, వాట్ ఎవర్ మేబీ థింగ్స్ ఆర్ డూయింగ్ లైక్ దట్. ఆ రోజు పరిస్థితులు బట్టి అలా జరిగిపోయినాయి. ఖచ్చితంగా రామ్మోహన్ రావు గారు అన్నట్టు కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా కానీ జరగకుండా ఉండాల్సింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చొరవ ఎక్కువ తీసుకుని కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర భూమికి వహించినప్పటికీ కూడా అటు మోడీ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు గారు కానివ్వండి, ఇద్దరు కూడా కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి వాస్తవాన్ని, మధ్యలో జరిగిన విధ్వంసాన్ని, అనుభవాలను చవి చూశారు. ఇప్పుడు నాడు ఉన్నటువంటి పరిస్థితులు నేడు లేవు అక్కడ గాని ఇక్కడ గాని. ఈ మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి, డ్రామా ఆడి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అక్కడ చాలా ఇబ్బందులు పెట్టాడు. వాస్తవంగా చెప్పాలంటే 14-19 మధ్య 72% పోలవరం పూర్తయింది. మిగిలిన శాతం పూర్తి చేయడం చేతగానటువంటి అసమర్థ ప్రభుత్వం 19-24 మధ్యలో మనకు రాష్ట్రంలో నడిచింది. ఎంతసేపటికి ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం చేసింది ఒకటండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పుల కోసం ఏదో ఒక తాకట్టు తీసుకుని కేంద్రం దగ్గరికి వెళ్తాం, శుక్రవారం అప్పు తెచ్చుకోవడం, మళ్ళీ మంగళవారం తీసుకోవడం.
ఇది తప్పించి ఇంకొక పని ఏదైనా చేసిందా? రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా 7 వెనకబడిన జిల్లాలకి ప్రతి సంవత్సరం 550 కోట్లు చొప్పున 350 కోట్లు రావాలా. 19 వరకు వచ్చినవి 19 నుంచి 24 వరకు ఎందుకు రాలేదు? వాటిని అడగాలనేటువంటి కాక్ష ముఖ్యమంత్రికి లేదు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినంత సోదరు చెప్పింది, సుమారుగా 80 కేంద్ర ప్రభుత్వ పథకాలకి 70% మ్యాచింగ్ గ్రాంట్ కేంద్రం నుంచి వస్తే 30% గ్రాంట్ ఇచ్చి వాటి ద్వారా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి చేతకానటువంటి దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఆ మాత్రం 30% నిధులను కూడా కేటాయించలేకపోయాడు జగన్. ఆయన ఎంతసేపటికి తను ఎంత సంపాదించారు, తాడేపల్లి బ్యాలెన్స్ ఎంత చేసింది, తన వర్గీయులు ఎంత దోచుకున్నారు, సామంతరాజులు ఎంతెంత ఎక్వైర్ చేశారు, రాష్ట్రాన్ని ఎంతవరకు వినాశనం చేయగలిగేదాం. ఇంతకు తప్పించి ప్రతి మంగళవారం అప్పు కోసం కొత్త తాకట్టు పెట్టడానికి ఏం తెచ్చుకోవటం, శుక్రవారం దాన్ని అప్పు తెచ్చుకోవటం, మళ్ళీ మంగళవారం అప్పు తెచ్చుకోవటం, ఇది తప్పించి పరిపాలన ఏమైనా జరిగిందా? ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఈ కూటమి ప్రభుత్వం 8 నెలల్లో రోడ్ల మీద తిరిగినటువంటి పాదయాత్రలో, మన ఎలక్షన్ టైంలో తిరిగినటువంటి కూటమి నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా ఎలక్షన్ టైంలో తిరిగాడు. రోడ్ల పరిస్థితి దుస్థితి చూసి చాలా భయానకంగా ఉంది. దానికి చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో మరి మంత్రివర్గ సమావేశంలో ఒక తీక్షణమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అమలు చేసి సంక్రాంతి నాటికి రోడ్లు అద్దంగా తయారు చేస్తున్నారు. కేవలం మాసికలు మాత్రం వేశారండి, పర్మనెంట్ రోడ్లు లేదా. కానీ ఇవాళ ఆ మాసికలకి ఆంధ్ర జనం పులకరించిపోతున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి 4,000 కోట్ల రూపాయలు కరెంటు స్తంభాలకి, పంపు సెట్లకి, వాటర్ ట్యాంకులకి రంగులు వేయడం, మళ్ళీ కోర్టు ఆఫీస్ ఆ రంగులు మార్పించడం కోసం 4,000 కోట్లు, కనీసం 850 కోట్లు పెట్టి గుండెలు పంపించగలిగాడా? అంటే నాయకుడు అనేవాడికి రాష్ట్రం మీద ప్రేమ ఉండాలా, రాష్ట్ర అభివృద్ధి మీద కాంక్ష ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి మీద విజన్ ఉండాలా. విజన్ ఉన్నటువంటి లీడరు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షంలో ఉన్నా రాష్ట్రం కోసమే పరితపిస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా తన స్వార్థం కోసం మాత్రమే ఆలోచించేటువంటి వ్యక్తి. ఆయన ఒక వ్యాపారవేత్త లేకపోతే ఒక పారిశ్రామికవేత్త, కానీ ముఖ్యమంత్రికి అనర్హుడు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రజల మొహాన దురదృష్టం దాచడం వల్ల 5 కోట్ల జనాభాకి ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేశాడు. అంతదాకా దీనికి విశాఖపట్నంలో మరి మన ప్యాలెస్ కట్టాడు 600 కోట్లతో. ఆ డబ్బులు ఉపయోగించిన రోడ్లు కొంటారు పూడేవి కదండి. ఈ విధంగా ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టి రాష్ట్ర అధోగతికి పాటుపడినటువంటి వ్యక్తి ఆయన. అయితే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా డిమెరిట్స్ మెరిట్స్ అన్ని పార్టీల్లో ఉన్నాయి, అన్ని అనుభవాలు అందరికీ కూడా అయినాయి. ఈ 2024 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాలుగా కూడా అందరికీ కొన్ని రకాల కళ్ళు తెరిపించాయి. ఇవాళ మోడీ గారి ఆప్యాయత, ప్రేమ, ఆయన ఫేస్ లో వదనంలో ఒక ఆనందదాయకమైనటువంటి పరిస్థితి, చంద్రబాబు గారి మాటల్లో ఎటువంటి కల్మషం లేని మోడీ గారిని వాస్తవాన్ని కీర్తిస్తూనే రాష్ట్రానికి ఏం కావాలో దీపంగా అడుగుతూ ఆయన ప్రశంసల ద్వారా ఆయన ప్రసన్న చేసుకునే విధానం, మధ్యలో అనుసంధానం చేసిన పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా ప్యూరిటీగా మహేశ్వరు లాగా, కర్త కర్మ క్రియ లాగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా ప్యూరిటీగా ఈ పరిపాలన. చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారండి, ఈ కూటమి విచ్ఛిన్నం కాదు, సాగిపోతుంది. చెప్పారు. ఆ విధమైనటువంటి ఎందుకనంటే అది కేంద్రంలో ఇట్లాంటి స్ట్రాంగ్ లీడర్. ఇప్పుడు ఇందాక తన రిమార్క్స్ లో చెప్పారు రామ్మోహన్ రావు గారు, చంద్రబాబు గారు మోడీ గారి కన్నా ముందే ముఖ్యమంత్రి అయ్యారు, రాజకీయంగా అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయన కేంద్రం మీద దృష్టి పెట్టాల. 2-3 సార్లు ప్రధానమంత్రి ఆఫర్ వచ్చినా అసలు ఆ కేంద్రం మీద దృష్టి పెట్టాలి. ఎంతసేపటికి నా రాష్ట్రం నేను అభివృద్ధి చేయాలి, నా రాష్ట్రం ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలి. ఆయన ఎప్పుడు విజన్ 2021 అన్నా, విజన్ 2020 అన్నా, విజన్ 2047 అన్నా నా రాష్ట్రం ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలి. అదొక్కటే ఆయన కాంక్ష. అదే తప్పించి ప్రధానమంత్రి హోదా లేకపోతే ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు హోదా అటువంటి ఆకాంక్షలు చంద్రబాబు గారికి లేవు. అలాగే మోడీ గారికి హోల్ హార్టెడ్ గా అప్పుడు కానీ ఎప్పుడు కూడా సపోర్టివ్ గా ఉన్నారు. కనుక జరిగిన అనుభవాల దృష్ట్యా ఈ కూటమి అనేది ఎట్టి పరిస్థితుల్లో విచ్ఛిన్నం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఆయన తండ్రి గారు బ్రతికొచ్చి ట్రాక్ చేసినా కూడా ఈ కూటమి ఇక ముందు విచ్ఛిన్నం కాదు. ఇక ముందు ఆంధ్ర రాష్ట్ర అద్భుతమైన ప్రగతి తప్పించి అధోగతి మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి పునరావృతం కాదు. వైసీపీ నాయకులు కానీ కాలాలు కానీ మిగిలిపోతాయి. రైట్ సూర్యనారాయణ గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ. అట్లీస్ట్ ఇప్పటికైనా ఫణీంద్ర గారు మళ్ళీ క్లియర్ గా మాట్లాడతారని అనుకుంటా. ఆయన వస్తున్నారు, ఆయన ఇంటర్నెట్ వెళ్ళిపోతా ఉంది. నమస్తే. ఇక్కడ నేను మన మీటింగ్ అయ్యే ప్లేస్ కి చాలా దగ్గరలో ఉన్నాను నేను యాక్చువల్ గా. దానివల్ల కొంచెం జామర్స్ దానివల్ల అవుతుందేమో అని డౌట్, ముందుగా క్షమించండి. రైట్ రైట్ రైట్. ఈ రోజు మా సూర్యనారాయణ అన్న గారు
అక్కడ చంద్రబాబు నాయుడు గారి సిక్సర్లు కొడితే ఇక్కడ ఆయన యొక్క ప్రసంగంలో ఈ రోజు యొక్క మొత్తం అంతా కూడా సూర్యనారాయణ గారు సిక్సర్ కొట్టేశారు మొత్తం అన్ని కూడాను. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ డిబేట్ కార్యక్రమంలో 100% రాష్ట్రాన్ని అధోగతి పాలనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున చాలా చక్కటి, ఇందాక అన్న చెప్పినట్టుగా చాలా చక్కటి కూటమి, చాలా చక్కటి మనుషులు, చాలా చక్కటి అన్ని రకాల అభిప్రాయాలు కలిసినటువంటి వ్యక్తులు, అన్ని రకాల కేవలం ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజల శ్రేయస్సు కొరకు ఆలోచించే ముగ్గురు వ్యక్తులు కూడా ఇందాక బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా ఈ రోజున త్రిమూర్తులు అందరూ కలిసి రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధోగతిమైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే విధంగా, మరింత ముందుకు వెళ్లే విధంగా, ప్రజలకి ఎంతో చక్కటి అవకాశాలు కల్పించే, ముఖ్యంగా యువతకి ఎక్కువ అవకాశాలు కల్పించే విధంగా ఈ రోజు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన వికేంద్రీకరణలో ముఖ్య భూమిక పోషించినటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, దీనికి నేను ఉన్నాను అని చెప్పేసి అని సమర్థవంతంగా చెప్పినట్టు మా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు గాని, అందరూ కూడా ప్రజల పక్షాన వచ్చిన విషయాల్లో ఈ రోజున చాలా చక్కగా ముందుకు వచ్చిన పరిస్థితి రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ముందుగానే భోగి సంక్రాంతి యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నారు. చాలా పండుగలో చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎన్నో కాలంలో ఉన్నటువంటి ఎంతో మంది శ్రమ ఈ రోజున విశాఖ రైల్వే జోన్ కళ గాని, అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా హైడ్రోజన్ హబ్బులు గాని, 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పేసి తెలియజేసినటువంటి మన ప్రధానమంత్రి గారు ఈ రోజున గతంలో హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం సహకారాలు అందిస్తామని చెప్పారు, అదే విధంగా ఈ రోజున అధోగత హుద్హుద్ తుఫాన్ కన్నా మరింత ఘోరంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వెనకంజ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మేము ఉన్నాము, మనం కలిసికట్టుగా పనిచేద్దాము, ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర ప్రజలన్నా తెలుగు ప్రజలను నాకు అనేకమైన ఒక చాలా చక్కటి అభిప్రాయం ఉంది, అభిమానం ఉంది. 100% రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రపంచంలో మరింత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్దామని చెప్పేసి ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఆ మాట చెప్పడము, దానికి ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చక్కటి ప్రసంగంతో ఈ రోజున మోడీ గారితో మాట్లాడటం కానీ, వాడి యొక్క స్నేహపూర్వకమైన వాతావరణం, చాలా చక్కటి అనుబంధం, ఆ ముగ్గురు వాళ్ళ ఇద్దరి మధ్యన కూడా ఒక చక్కటి బిడ్డలాగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఒక కన్నుల విందు. ప్రజలందరూ కూడా ఇప్పుడు నేను అప్పటి వరకు ఉండి మన డిబేట్ ఉందని చెప్పి రావడంతో నేను వెంటనే రావడం అనేది జరిగింది. ఎంత ఆనందంగా ఉందంటే ఆ రోడ్డు షోలో మా ముందు నుంచి వెళుతుంటే చాలా చక్కటి ప్రక్రియ, చాలా ఆనందం. మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి, ప్రజలకు ఒక అవకాశం, ఒక ఆశ కల్పించినటువంటి ఏకైక ముగ్గురు వ్యక్తులు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి 100% ఉంది అని చెప్పేసి ప్రజలు గుండెల మీద చేసుకుని ఈ రోజు ఇంత చక్కటి వాతావరణాన్ని వాళ్ళందరూ కూడా చూశారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఇప్పటికీ 3 ముక్కలాట్లాగా చేసినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇష్టానుసారంగా విచారణ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎందుకు రాజధాని లేకుండా దిక్కు దివాలైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా ఎన్డీఏ కూటమి ఏదైతే వాళ్ళ యొక్క చెప్పారో, అభిప్రాయాలు చెప్పారో, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే కావాలని చెప్పారో, ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క అభిప్రాయాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు కాచి వడపోసి ప్రజలు ఏం ఆశిస్తున్నారో, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో 5 కోట్ల మంది ప్రజలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో వీటన్నింటినీ కూడా చాలా చక్కగా కూలంకుశంగా ప్రధానమంత్రి గారికి చెప్పడము, దానికి చక్కటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, నువ్వు ఆయన ట్రైబల్ ఏరియాస్ లోకి వెళ్ళి, ముఖ్యంగా ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ రోడ్లు లేకుండా బాధపడుతున్నటువంటి ఎంతో మంది యొక్క ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఒక ట్రైబల్ ఏరియాస్ లోకి వెళ్ళి ఆయన వెంటనే రోడ్లు వేయడము, ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా యొక్క ఎన్డీఏ కూటమి చెందినటువంటి విధానం రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నేను ఆంధ్ర వాళ్ళ అని గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి యొక్క ఎన్డీఏ కూటమిలో జరుగుతుందని చెప్పేసి మేము కొంత తెలియజేస్తున్నాం. మేము ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇది ఇక్కడతో బాగుంటుంది, ఇంకా ముందుకెళ్తే బాగుంటుంది. ఇది ఒక పునాది మాత్రమే, ఇది కేవలం ఇక ప్రాజెక్టుల పునాదే కాదు. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాళ్ళ యొక్క చక్కటి భవిష్యత్తుకి, భవితకి అన్ని రకాల ఒక చక్కటి పునాది ఈ రోజున నరేంద్ర మోడీ గారు వేశారు, చంద్రబాబు నాయుడు గారు వేయించుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు అని చెప్పేసి మేము ముఖంగా మేము తెలియజేస్తున్నాను. సాగిపోతుంది కూటమి, ఎలాగైతే ఉందో కూటమి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సుజాత గారు ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత. శంకుస్థాపనల వరకే ఆగిపోతే ఒక లెక్క, శంకుస్థాపనలు ఫుల్ఫిల్ అయితే ఒక లెక్క, శంకుస్థాపనలు జరగకపోతే ఇంకో లెక్క. ఎందుకంటే చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో శంకుస్థాపనల వరకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రాజెక్టులు ఈ దేశంలో చాలా ఉన్నాయి. అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రలో కావచ్చు. ఇవాళ 2 లక్షల కోట్లు సిరీ సిటీ అని చెప్పేసి కొత్త సిటీ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి దీన్ని ఏ విధంగా చూడాలి అంటే, ఇప్పుడు 7 లక్షల ఏపీలో 6 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేయబట్టి 7 లక్షల మందికి ఉపాధి అనేటువంటిది కళ్యాణ్ నోటి వెంట వచ్చినటువంటి మాట. 7 లక్షల మందికి ఉపాధి అంటే సరే, ప్రత్యక్షంగా కొన్ని లక్షలు ఉంటారు, పరోక్షంగా చాలా ఎక్కువ ఉంటుంది అది. సో దాని ఎఫెక్ట్ నిజంగానే 7 లక్షల మందికి ఉపాధి అంటే వాస్తవానికి ఏపీలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభాలో ఉన్న యువతకి మాత్రం చాలా పెద్ద పీట వేసినట్టే కనిపిస్తా ఉంది. సో మీ జనసేన పార్టీ స్టేట్మెంట్ ఏంటి దీనిపైన? సార్, ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారి మాటలు తీసుకుంటే కనుక ఆయన చెప్పిన దాని మీద నిలబడతారు అన్న విషయం ఇప్పుడు ప్రజలందరికీ చాలా ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది.
ఏదైతే తను ఇంకా పెద్ద శాఖలు తీసుకోవాల్సింది, మీరు ఆర్థిక శాఖ తీసుకోవాల్సింది, హోంశాఖ తీసుకోవాల్సిందని జనసేన శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఆకాంక్షించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, గ్రామీణ భారతం కావాలి, గాంధీజీ కలలుగన్న గ్రామీణ భారతం అభివృద్ధి చెందాలి అన్న ఒక ఉద్దేశంతో, అలాగే మారుమూల పల్లెలకు సైతం కనీసం అవసరాలైన తాగునీరు, రహదారులు, వైద్యం ఇటువంటివి చేకూరాలి, అందించాలి కనీసం ప్రజలకి అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన తాగునీటి సరఫరా కానీ అలాగే పంచాయతీరాజ్ శాఖ కానీ ఇటువంటి శాఖలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 6 నెలలు కూడా గడవక ముందే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏంటో మనం ప్రత్యక్షంగా అందరం చూస్తున్నాం సార్. అంటే కనీసం మనిషి నడిచి వెళ్ళడానికి కూడా దారి లేనటువంటి రిమోట్ ఏరియాస్ లో, గిరిజన ప్రాంతాల్లో, కొండల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ రోజు రహదారులు వచ్చి ఎంత చూడముచ్చటగా తయారైందంటే అక్కడ మన రాష్ట్రంలో కూడా ఇటువంటి అందమైన ప్రదేశాలు ఉన్నాయా అని ప్రజలందరూ అబ్బురపడేటట్టు ఆ తాగునీరు కూడా, రక్షిత తాగునీరు కూడా మారుమూల ప్రాంతాల్లో, అంటే ఒక 100 మంది 50 మంది ఉన్న గ్రామాలకు సైతం త్రాగునీటి కుళాయిలు కనెక్షన్లు వెళ్ళి ఈ రోజు అక్కడ అన్ని ఇవ్వడం జరిగింది సార్. రహదారులు అయితే చూస్తున్నాం, రాష్ట్రం మొత్తం చక్కగా రహదారులతోటి కలకల్లాడుతోంది. సంక్రాంతికి మిగిలినవి కూడా కంప్లీట్ అవ్వబోతున్నాయి. అలాగే ఓన్లీ శంకుస్థాపన వరకే కాదండి, 8,762 కోట్ల రూపాయలతో ఆల్రెడీ పూర్తయిన జాతీయ రహదారులు కానీ, రైల్వే లైన్స్ కానీ ఈ రోజు ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఇంతకు ముందు 2014లో ఏదైతే అమరావతి కోసం ఆయన హామీలు ఇచ్చారో, అమరావతి అప్పుడు టీడీపీ హయాంలో, పోలవరం అప్పుడు టీడీపీ హయాంలో 70% పూర్తయింది సార్. మిగిలినది ఏదైతే దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం కంటిన్యూ చేయకుండా రివర్స్ టెండరింగ్ అని చెప్పి మొత్తానికి ఆ ప్రాజెక్ట్ ని ఆపేసి, ఏదైతే ఇప్పుడు మనం ఒక భవనం కానీ ఒక చిన్న ఇల్లు కానీ నిర్మాణం చేసిన తర్వాత అది ఒక స్లాబ్ పూర్తయిన తర్వాత క్యూరింగ్ చేయకుండా వదిలేస్తే ఎలా అయితే బీటలు వారి పాడైపోతుందో అంత పెద్ద ప్రాజెక్టును కూడా నాశనం చేసేసి వైసీపీ ఈ రోజు బడ్జెట్ మనకి డబుల్ రేట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ మనకి తడిసి మోపిడి అయ్యింది. ఇప్పుడు అయినా కూడా దానికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం నేతలు ఏదైతే ఎలక్షన్స్ కు ముందు హామీ పొందారో, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఖచ్చితమైన హామీ పొందారో, హామీ ప్రకారం నిధులు అన్ని తెచ్చుకుంటున్నారు. అమరావతికి కానీ అటు పోలవరానికి కానీ నిధులు తెచ్చుకున్నారు. ఈ రోజు రైల్వే జోన్ కానీ ఇవన్నీ మనం నిధులు తెచ్చుకోవడం ఏవైతే ఉందో దీని ద్వారా తద్వారా రాష్ట్రంలో ఉన్న యువతకి భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన కానీ, అలాగే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వల్ల మనకి పర్యాటక రంగంలో పెట్టుబడులు కానీ, పర్యాటక రంగ అభివృద్ధికి కానీ, మన విద్య వైద్యం ఈ పెరగడం ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఈ రోజు చూస్తున్నాం సార్. కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి కొంచెం ధైర్యంగా ఈ సుస్థిరమైన ప్రభుత్వం, అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ తోటి మంచి సంబంధాలు ఉన్న ప్రభుత్వం, అక్కడి నుంచి నిధులు వస్తాయి, ప్రోత్సాహకాలు వస్తాయి. మిగిలిన రాష్ట్రాల కంటే కూడా ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా మనకి మ్యాచింగ్ గ్రాంట్స్ కంటే ఎక్కువ గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నాయి. ఆ స్పష్టమైన హామీ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలక్షన్స్ ముందే తీసుకున్నారు. ఆ విధంగానే మోదీ గారి దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అటువంటి సహకారం లభిస్తుంది. ఇంతకు ముందు చూసాం పవన్ కళ్యాణ్ గారు న్యూఢిల్లీ పర్యటన చూసాం, ఎంతమంది మంత్రులను కలిశారో. వాళ్ళందరూ అప్పుడు చెప్పిన మాట, మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీకు రాష్ట్రానికి కావాల్సిన ఏదైనా మీకు కావాల్సినవి ఉంటే ఒక ఫోన్ కాల్ చేస్తే మేము ఇస్తామండి, మీరు ఇంతవరకు రావాల్సిన అవసరం లేదు అంటే అంతటి గౌరవాన్ని మనం పొందాం. ఇది మన రాష్ట్ర ప్రజలందరూ గర్వించదగ్గ విషయం. ఇంతకు ముందు చూసాం 5 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రి గారు ఉండేవాళ్ళు, ఆయన వెళ్తే పత్రికలన్నీ రాసేవి. దాన్ని రాసేయం అని మనం అనక్కర్లేదు సార్. మీడియా ముందుకు వచ్చి, ఏ రోజు ప్రెస్ ముందుకు వచ్చి అటు సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి గారిని కానీ కేంద్ర మంత్రులను కానీ కలిసిన తర్వాత ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి తను ఏం మాట్లాడారు, వాళ్ళ దగ్గర నుంచి ఏం హామీలు తీసుకున్నారు, తను ఏం అడిగారు ఒక్కరోజు కూడా చెప్పలేదు. నేషనల్ మీడియాని అడ్రస్ చేయలేదు, ఇక్కడ స్టేట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మీడియాని అడ్రస్ చేయలేదు. ఎందుకంటే ఆయన కేవలం సిబిఐ రాకుండా వాళ్ళ వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఉండడానికో, తన కేసుల నుంచి తన బెయిల్ని ఇంకా పొడిగించుకోవడానికో, వాయిదాలు వేయించుకోవడానికో వెళ్లే వ్యక్తి. కాబట్టి రాష్ట్రం గురించి ఆయన ఏం అడగలేదు. అడగంది అమ్మాయినా పెట్టదంటారు. సెంట్రల్ గవర్నమెంట్ మామూలుగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చే నిధులే ఇచ్చేవాళ్ళు తప్ప
స్పెషల్ గా వాళ్ళు ఎందుకు అప్పుడు ఇంట్రెస్ట్ తీసుకుంటారు సార్? వీళ్ళకే లేదు, వాళ్ళు ఎందుకు తీసుకుని ఇంట్రెస్ట్ తీసుకుని ఇస్తారు? కాబట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేస్తారు. ఈ రోజు ఇంత వైభవంగా కళకళలాడుతున్న విశాఖలో అప్పట్లో చూసుకుంటే మనకి సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టేశారు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ తాకట్టు పెట్టేశారు, కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టేశారు. ఇవన్నీ తాకట్లు ఎక్కడుంటే అక్కడ భూములు తాకట్టు పెట్టుకోవడం, అప్పులు తెచ్చుకోవడం. తనేమో పేదల ముఖ్యమంత్రి, పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అని చెప్పి ఆయనేమో 500 కోట్ల రూపాయలతోటి ప్యాలెస్ కట్టుకోవడం. చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏంటన్నది. మా సుజాత అక్క గారు చెప్పినట్టుగా ఇప్పుడు అడిగిన అమ్మాయిని పెట్టడం కాదక్క. ఇప్పుడు గతంలో ఏం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆ ప్రభుత్వానికి ఆయన ఒక అవకాశం అడుక్కున్నాడు, అవకాశం ఇచ్చారు. కానీ అడిగింది అమ్మ పెట్టడం కాదు, అనవసరమైన ఖర్చులకు అమ్మ అయిపోతే ఒక పిల్లాడికి వాడి మీద నమ్మకం లేకపోతే నువ్వు ఎలాగిస్తావు? ఇచ్చినటువంటి ఖర్చులకి నువ్వు లెక్కలు చూపించలేదు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు నువ్వు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఎక్కడా కూడా సరైనటువంటి రిలీజ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నీకు అదనంగా ఎందుకు డబ్బులు ఇస్తాం? ఒక తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే కూడా కొడుకు అదనపు ఖర్చులకు ఎవరు డబ్బులు ఇవ్వడే. నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం పక్కన రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేస్తున్నావు, ఓ పక్కన దిక్కు దివడం లేకుండా చేసేస్తున్నావు, ఇష్టంసరిగా గవర్నమెంట్ ఆఫీసులు అమ్మేస్తున్నావు, నీకు నచ్చినట్టుగా వివిధ అమలు లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒక హామీలు ఇచ్చేస్తున్నావు, ప్రజలను ఇష్టానుసారంగా రచ్చగా ఇచ్చేస్తావు, ప్రజలు బాధపడుతున్నారు, నిరుద్యోగ యువతలు ఎక్కువైపోయారు, పారిశ్రామికంగా లేదు, ఒక పక్కన మత్స్యకారులు లేరు, ఒక ఎస్టీ ట్రైబల్స్, అన్ని రంగాల్లో అన్ని కులాల వర్గీయుల వారిని కూడా నువ్వు బాధ పెడుతుంటే నీ మీద నమ్మకం లేకుండా నీకు ఎలాగిస్తారు? నువ్వు ఎక్కడ ఏం చేసావు? నువ్వు ముందు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నావు, ఎక్కడైనా శ్వేతపత్రం రిలీజ్ చేసావా? నీ ఎంపీలు కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ మినిస్టర్లు కానీ ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, నువ్వు ఎంత తీసుకున్నావు, ఎంత ఖర్చు పెట్టావు, లెక్కలు చూపించావా? ఇందాక పెద్దలు చెప్పినట్టుగా విశ్లేషకులు రాజకీయ రంగులకు వేయడానికి నీ యొక్క వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి, మరుగుదొడ్ల దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ నీ వైసీపీ రంగులకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావే. సరైనటువంటి రీతిలో అమలైనటువంటి ఒక హామీలు ఇచ్చేసావే. ఎక్కడ జరిగినటువంటి రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరిగింది నీకు అదనంగా డబ్బులు ఇవ్వడానికి? ఈ రోజున ప్రధానమంత్రి గారు 100% చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ అదంటే రాళ్లలోనే ఆయన చక్కటి రాయలసీమని చక్కగా తీర్చిన వ్యక్తి. ఈ రోజున హైదరాబాద్ రంగాన్ని ప్రపంచంలో ఒక ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అలాంటి వ్యక్తి మీద ఎవరికైనా నమ్మకం వస్తుంది? వీడు చేస్తారు, వీడికి విజన్ ఉంది, వీడికి ప్రజల మీద అభిప్రాయం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది. దాంతో పాటు చక్కటి పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు, ఆయన నిస్వార్థంగా బయటకు వచ్చారు. 100% వీళ్ళు ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తారు. ప్రజల పాలన బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, రాష్ట్ర పాలన బాగుంటుంది. దీనికి మనం ఏమైనా చేస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా బాగుంటుంది. నీకు ఉత్తరంగా డబ్బులు ఇచ్చేసి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని నష్టాల్లో ఎందుకు తీసుకెళ్తారు వాళ్ళు? సో దిస్ ఈస్ ద రీజన్. గతంలో వైసీపీలో అక్క ప్రభుత్వ ఉద్యోగస్తులను వైన్ షాపుల ముందు నిలబెట్టిన ఘనత, అంత మహోన్నత చరిత్ర మీకుంది. రైట్ 100% అన్న మేము గుండెల మీద చేసుకుని చెప్తున్నామన్నా. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము గుండెల మీద చేసుకుని, నేను ఆంధ్ర వాడిని, ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చాను, మాకంటూ ఒక రాజధాని ఉంది, మా రాజధాని ఇంత బాగుంటుంది, మేము ఇంతమంది వివిధ ప్రాంతాల నుంచి ఈ రోజున కేవలం సెంట్రల్ సంబంధించిన కంపెనీలోనే వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యోగాలకు వస్తుంటారు. కానీ ఈ రోజున ఏవైతే స్టేట్ కంపెనీస్ వస్తున్నాయో వాటిల్లో కూడా ఈ రోజున వివిధ రాష్ట్రాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో, విశాఖపట్నంలో, ప్రతి జిల్లాల్లో ఈ రోజున ప్రజలు వచ్చి నిశ్చందంగా ఉద్యోగాలు చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నాం. భవిష్యత్తు వస్తుంది. ఫణీంద్ర గారు ఒక్క మాట, ఫణీంద్ర గారికి ఇంటర్నెట్ కనెక్ట్ అయితే ఎంత ఫిరోషియస్ గా మాట్లాడతాడో ఇవాళ చూసా నేను. రైట్ రామ్మోహన్ గారు, విల్ గో ఫర్ ఎ కంక్లూజన్. రైట్ విల్ గో ఫర్ ఎ కంక్లూజన్. యా మిగతా మిత్ర పార్టీలు అందరికి, ముగ్గురికి, ఎన్డీఏ కూటమి పార్టీలకి, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఒక నాకు విజ్ఞప్తి ఏంటంటే, తెలుగువాడిగా విజ్ఞప్తి ఏంటంటే, ఇక జగన్నామ స్మరణ మానేయండి. గతం నేను 6 నెలలు టైం దొరికింది, మనకు 6 నెలలు ఇచ్చాం, కరెక్టే. ఆ విధ్వంసాన్ని బాగా చేయడానికి టైం పడుతుంది. ఫణీంద్ర గారు ఒక్కరోజు పట్టదు, రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కాలే. కానీ నేనేమంటాను అంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి చచ్చిన పాము చంపుకుంటూ పోకుండా పోయింది దానికంటే మనం వాటిని చేంజ్ చేద్దాం అంటున్నాను. ఒక మంచి అవకాశం మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం ఏంటంటే, గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరుకున్న విషయంలో కానీ జరగలేదు. అట్లానే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకున్నారు, ఒకటి అది జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొదలు కోరుకోకపోయినా బయటకు చెప్పలేదు, ఆయన డిప్లొమాట్ అని చెప్పలేదు. ముగ్గురు కోరుకున్న విషయం అది వాళ్ళకి జరగలే. కానీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రభుత్వానికి ఒక మంచి విషయం జరిగింది. నేను ఏమంటున్నానంటే, నేను శాపం పెడతలేను, కానీ ఎన్డీఏ గవర్నమెంట్ మొట్టమొదటిసారి వచ్చినప్పుడు 303 సీట్లతో ఉన్నది కదా. ఏది ఆనాడు మన అవసరం పడలే. ఎప్పుడు కూడా
తమ నిలవలు తప్పిన తమ మిత్రులు శత్రువులు ఎవరు గదరాసమతి అన్నట్టు ఆ నిలవలు తప్పితే మనం చెప్పినట్టు వింటారు. నేను స్పష్టంగా చెప్తాను, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడాలంటే జరగాల్సింది మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, వాళ్ళకు పూర్తి మెజారిటీ రాకపోతే సంకీర్ణ ప్రభుత్వం వస్తే మనం బాగుపడదు, మనం చెప్పినట్టు విందురు. మరి అంతకంటే ఎక్కువ వచ్చింది, అంతకుముందు మొదటిసారి కంటే రెండోసారి ఇంకా ఎక్కువ వచ్చింది. 303 సీట్లు సొంతంగా వచ్చినాయి, 53 సీట్లు అయినాయి, 353 ఎన్డీఏ కూటమికి వచ్చింది. మనం అడిగితే ఇస్తలేరు కదా అన్న నిజం నేను స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే గత 5 ఏళ్లలో రహస్య మిత్రుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిండు కేంద్ర ప్రభుత్వానికి, దాన్ని కాదని లేం కదా. అది మన స్వయంకృత అపరాధం అయ్యిందని మొదలే చెప్పాను నేను. ఆ 3.5 ఏళ్ల తర్వాత మనం విడిపోవడం వల్ల, ఎన్డీఏ కూటమి చీలిపోవడం వల్ల పవన్ కళ్యాణ్ ఒదిక్కాయిండు, చంద్రబాబు నాయుడు ఒదిక్కాయిండు, కుమారుడి గారు ఒదిక్కాయిండు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం నుంచి చాలా దాగుడు మూతలు నడిచినాయంట 5 ఏళ్లలో. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకు రాలేదు అంటే ఖర్చు జగన్మోహన్ రెడ్డి తప్పే కావచ్చు, కానీ మనం కూడా ఏం తప్పు చేసినామో అని ఆలోచించాలి. బీజేపీ కూడా అన్నాడు 3 రాజధానులు అంటే మనందరం వ్యతిరేకించిన 12 వ్యాసాలు రాసిన నేను, విడిపోతే చెడిపోతాం, సరిగ్గా 3 ముక్కలంటే ఆడకండి. కానీ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఏమేసింది హైకోర్టులో, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మాకేం సంబంధం లేదు. ఇవాళ 3 రాజధానులు అనే బాపత్లో కూడా గతంలో చెప్తాను సార్, నేను చెప్తాను. ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు ముగ్గురు కోరుకొని విషయం మంచిదైంది అంటున్నాను నేను. ఏమైందంటే ఎన్డీఏకు సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు మీరు కూడా చెప్పారు, నేను అంటున్నాను. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో మనిషిగా మనం మాట్లాడుకుందాం నేను అంటున్నాను. ఏమంటున్నానంటే ఇవాళ మంచి అవకాశం వచ్చింది మనకు అంటున్నాను. వాళ్ళ అవసరం మనకుంది, మన అవసరం వాళ్ళకున్నది. మనం 22 మంది ఎంపీలను ఇచ్చిన ఆనాడు వాళ్ళకి మన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఒక మాట పడింద్ర గారు, వేదనకు ఔషధము, ఆకలికి అన్నము, వేదనకు ఔషధం అంటారు. కానీ మనం ఎంత మెజార్టీ ఉన్నా, ఇప్పుడు ఆనాడు 22 మంది అయితే ఎంపీలు మనం గెలిపించినాం కదా, ఏమైంది, వాళ్ళ అవసరం మన అవసరం లేదు వాళ్ళకి. ఇవాళ మన అవసరం వాళ్ళకు ఉంది అంటున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడికి ఆలోచన చేస్తారు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాకు సంబంధం లేదు. ఇవాళ మన అవసరం వాళ్ళకు ఉన్నది కనుక వాళ్ళు మనం చెప్పినట్టు వింటున్నారు. అట్లా అని తొందరపడి వైసీపీను ఇటు పక్కన ఏది మన కాంగ్రెస్ కూడా తొందర పెడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ మొదలెత్తుకున్నది మళ్ళీ ప్రత్యేక హోదా అంటున్నారు. ఎందుకు పెట్టలేదు, విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదండి ప్రత్యేక హోదా ఇస్తామని కదా. అంటే ఆ మాట ఇచ్చారు చంద్రబాబు, మన మన్మోహన్ సింగ్ గారు మరణించారు, ఆయన గురించి మాట్లాడద్దు, కానీ ఆయన హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి స్వయంగా ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని, మనకు ఎవరు మన 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని వెంకయ్యనాయుడు కూడా అడిగారు, బాగానే ఉంది. కానీ ఏమైందంటే ప్రత్యేక హోదా సాధ్యం కాదు, అనవసరం హామీ తీసుకున్నాం, అది ఎందుకు సాధ్యం కాలేదు. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే మన అవసరం వాళ్ళకుంది కనుక ఇనుమును ఎప్పుడు సాగదీయాలి, వేడున్నప్పుడు సాగదీయాలి. అందుకని ఇప్పుడు సాగదీస్తున్నాం, అది మెల్లమెల్లగా సాకారం అవుతుంది. అయ్యే క్రమంలో ఒక 4-5 ఉన్నాయి. ఇవాళ మనకు మొత్తం వచ్చిన పెట్టుబడులు మన రాష్ట్రానికే కాదు, ఇతర రాష్ట్రాలు కలుపుకొని కూడా ఉన్నాయి. ఉదాహరణకు రైల్వే ప్రాజెక్టుల విషయానికి వస్తే కుప్పం మనకు మన రైల్వే లైన్ కానీ, చెన్నై టు బెంగళూరు ఏదైతే రోడ్డు ఉందో పారిశ్రామిక వాడ, అది మన రాష్ట్రం నుంచి కొంచెం కుప్పంలో పోతుంటది, కానీ మన లాభం. అట్లానే 3-6 రైల్వే ప్రాజెక్టులు. రామ్మోహన్ గారు టైం అయిపోతుంది, కంక్లూజన్ ప్లీజ్. అందుకని నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు టైం ఉన్నప్పుడు దీన్ని మెల్లగా ఉపాయంగా మళ్ళీ పాత పగలు కానీ పాత దాన్ని వాళ్ళ స్టాప్ లో వాడకుండా మంచిగా చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, అంతకుముందు ఆ అనుభవం ఉంది, ఇప్పుడు అనుభవం ఉంది, 2 చూశారు ఆయన కనుక 4వ ముఖ్యమంత్రిగా సాధిస్తారన్న నమ్మకం నాకున్నది. కానీ చేయాల్సిన పని ఏంటంటే పాలు పట్టువ కాపాడుకోవాలి. ఈ 3.5 ఏళ్ల కాలం మాత్రమే మిగిలింది, 4 ఏళ్ల కాలం మిగిలింది. ఇక ముందు నేనేమంటున్నాను, మళ్ళీ 10 ఏళ్ళ అధికారం అనేది 20 ఏళ్ళ అధికారం అనేది అనుకోకండి. టైం ఉన్నప్పుడు చేయండి. రామ్మోహన్ గారు ఒక్క మాట, సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు సింగిల్ లైన్ కంక్లూజన్ ప్లీజ్, టైం లేదు. ఒక్కటండి, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అనుభవాలు ముగ్గురికి ఉన్నాయి. నేను ఇందాక అన్నదంటే పరోక్షంగా అనుభవాలు ముగ్గురికి ఉన్నాయి. అందులో చంద్రబాబు గారు, మోడీ గారు ఆల్రెడీ మెచ్యూరిటీ రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ఈ 10 ఏళ్లలో అద్భుతమైన మెచ్యూరిటీ కలిగిన ఉత్తేజకరమైన నాయకుడిగా ఎదిగారు కనుక ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా సాగిపోతుంది. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి గ్రాంట్ కింద ఇచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అని ఆనాడు ఈనాడు కూడా చంద్రబాబు గారు చెప్తారు. దానికి తగ్గట్టుగా నల్సారు, బిట్స్ అవన్నీ కూడా కేటాయించడం జరుగుతుంది. అవి ఎప్పుడైతే వస్తాయి నేషనల్ ప్రాజెక్ట్స్, ఆటోమేటిక్ గా సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ జలజీవన్ ద్వారా పోలవరం ఇస్తున్నారు, మిగిలిన ప్రాజెక్టులు వస్తున్నాయి. ఖచ్చితంగా సఖ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు అజరామరంగా ఆంధ్ర, ఇందాక సోదరుడు చెప్పినట్టు మేము ఆంధ్రలో మన గుండె మీద చేసుకుని ఉక్కులాగా హక్కుగా దమ్ముగా చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ 5,40,00,000 రైట్
రైట్ సూర్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మనతో పాటు పొలిటికల్ థాట్లో పాల్గొన్నందుకు ఫణీంద్ర గారికి, సుజాత గారికి, రామ్మోహన్ గారికి, సూర్యనారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు. ఒకటి, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే తెలుగు వారిగా మనం కోరుకోవాల్సింది 2 రాష్ట్రాలు బాగుండాలి. అండ్ మోర్ ఓవర్ ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ అన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం ఉంది అనేటువంటిది. ఈ మాట టీడీపీ, జనసేన, తర్వాత బీజేపీ 3 పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడానికి మేజర్ స్ట్రెంత్ టీడీపీ నుంచే ఉంది. టీడీపీ, జనసేన కలిసి ఇచ్చినటువంటి ఆ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని నిజంగా యూటిలైజ్ చేసుకుంటే ఏపీకి చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది గుర్తించారో లేదో నాకు తెలియదు, కానీ ఏపీకి వస్తున్న ప్రాజెక్ట్స్ కానీ, ఏపీకి అనౌన్స్ చేయాలనుకుంటున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ, ఏపీకి తొందరగా వస్తున్నటువంటి ఫండింగ్ కానీ మేజర్గా దానికే కారణం. ఈ అవకాశాన్ని నిజంగా సద్వినియోగం చేసుకుంటే చంద్రబాబే కాదు ఏపీ రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది. ఇది బాగుండాలి అని అంటే నిజంగా రామ్మోహన్ గారు ఇందాక మాట్లాడుతూ చెప్పినట్టుగా కలిసి ఉన్నారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, రావాలని కోరుకుందాం, సరే వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని నిజంగా సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ నిజంగా సుభిక్షంగా మారేందుకు చాలా పెద్ద అవకాశం అయితే ఉంది. స్టే ట్యూన్ for more updates to Foresights TV. నేను మీ అవినాష్ జనగామ, signing off.